ఎమ్మెల్యే గారికి మరియు జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. శిలాఫలక ఆవిష్కరణ జరుగుతున్నది. ఇక్కడ చూడండి సార్. సార్ లుకియే థ్యాంక్ యూ. ఆన్లైన్ కలర్ జిరాక్స్, లామినేషన్, ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, అండ్ ఐఆర్సిటీ స్టిక్కర్స్, ఫ్లైట్ అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా ఉన్నాయి. పిఎస్సిఎస్ జక్కు రమేష్ గౌడ్ గారు, అలాగే వర్ధనపేట అన్న రాజేష్ ఖన్నా గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుచున్నాం. చల్ల గోపాల్ రెడ్డి గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుచున్నాం. జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు వెంకట్రామ్ నరసింహారెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుచున్నాం. అలాగే ఈ యొక్క మన ఈ గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి కేఆర్ నాగరాజ్ గారికి మరి మన పాలకవర్గం తరఫున బొకే మరియు శాలువతో సత్కరించవలసిందే కోరుచున్నాం. సభ్యులందరూ కూడా ముందుకు రావాల్సిందే కోరుచున్నాం. సార్ రెడీ సార్. ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ అన్న ఫ్లాష్. మన మల్లారెడ్డిపల్లి పిఎస్సిఎస్ డైరెక్టర్ మేడిపల్లి మదన్ గౌడ్ గారు కూడా చూడండి. మరి అలా చూడండి. అలాగే స్థానిక చూడండి. చూడండి. అలాగే నాగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ రవినాయక్ గారికి, డిసో మేడం నీరజ గారికి, పెద్దలు జగన్మోహన్ రావు గారికి, పిఎస్ఏ చైర్మన్లు హరికృష్ణ, రమేష్, గోపాల్ రెడ్డి గారు, రాజేష్ ఖన్నా గారు, మరి కిసాన్ సెల్ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు, మరి మాజీ చైర్మన్లు అనిల్ రెడ్డి గారు, అశోక్ గారు, మరి డైరెక్టర్లు రాజు గారు, రేణుక గారు, అశోక్ గారు, జయపాల్ రెడ్డి గారు, రవీందర్ గారు, కళ్యాణ్ గారు, రాజ్కోట్ గారు, గణేష్ గారు, శారద గారు, జనార్దన్ గారు, మాజీ కార్పొరేటర్ భానత్ కల్పన గారు, మరియు
మాజీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మధు గారు, సముద్రాల మధు గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మరి రైతు సోదరులు, పత్రికా మిత్రులు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఈ బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడం, సిఎస్సి సెంటర్ను ప్రారంభించుకోవడం, కొంత గోడాం కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం, ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం, ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఈ సంవత్సర మరి మనకు సర్వసభ్య సమావేశం కూడా ఇల్లు ఏర్పాటు చేసినట్టు కనబడుతూ ఉన్నది. అదేవిధంగా మార్క్ఫెడ్ శ్యామ్ గారు, మరి ఇంకా చాలామంది ఉన్నారు పైన, అదేవిధంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా సహకార సంఘాలు వరంగల్ జిల్లాలో 90 సహకార సంఘాలు ఉంటే 70 సహకార సంఘాలు డిసిసి బ్యాంక్ కింద ఉన్నాయి. మిగతా 20 సంఘాలు కమర్షియల్ బ్యాంక్ కింద ఉన్నాయి. అందులో వంగపాడు సొసైటీ కూడా ఐఓబి కింద పనిచేస్తూ ఉన్నది. మరి ఆ వంగపాడు మరి బైరాణపల్లి 2 గ్రామాలు కలుపుకొని ఈ సంఘంగా ఏర్పడి ఉన్నది. మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ పాత గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు కానీ, మరి ఇప్పుడు చేస్తున్నటువంటి పాలకవర్గం కానీ అందరి సహాయ సహకారాలతోటి కొంత ముందుకు తీసుకెళ్తూ బాగా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి రుణమాఫీతో పాటుగా మరి ఇంకా రావాల్సినటువంటి రుణమాఫీ కూడా త్వరలో వస్తుంది. అది ఎమ్మెల్యే గారు మీకు తెలియజేస్తారు. అది కూడా దఫాల వారీగా అందరికీ చేరే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం. ఈరోజు అందరం ఎక్కించిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఈనాటి అధ్యక్షత వహిస్తున్న ప్యాక్స్ చైర్మన్ రాజేష్ గౌడ్ గారికి, అలాగే టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారికి, వేదిక మీద ఉన్న ఇంకా కార్పొరేటర్ రవి నాయక్ గారికి, డిసిసిబి డైరెక్టర్ జగన్మోహన్ రావు గారికి, ఏవో అనురాధ గారికి, ప్యాక్స్ డైరెక్టర్లు మార్క్ఫెడ్ డిఈ గారికి, అగ్రికల్చర్ ఏడీ గారికి, మాజీ పిఎస్సి చైర్మన్ అల్లిరెడ్డి గారికి, కిసాన్ సెల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, అలాగే సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులైన మహేందర్ రెడ్డి అధ్యక్షుల గారికి, డివిజన్ రఘు గారికి, గ్రామ అధ్యక్షులు రవీందర్ గారికి, మాజీ కార్పొరేటర్ సోదరి కల్పన గారికి, బ్లాక్ అధ్యక్షులు తిరుపతి, గ్రామ నాయకులు మధు కుమార్, వివిధ హోదాల నాయకులు అందరికీ, మరి ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు నా చేతుల మీద ఇన్ని రోజులు నిరీక్షించిన ఈ యొక్క బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడానికి నన్ను ఆహ్వానించడానికి సోదరుడు వచ్చినప్పుడు, అలాగే దానికంటే ముఖ్యంగా రైతుల కోసం సుమారు 4 సార్లు నా వద్దకు హైదరాబాద్కు వచ్చాడు. ఇంటికి వచ్చి అన్న రైతులకు రుణమాఫీ కాలేదు ఇంకా కొంతమంది రైతులకు అని ఆయన పడే వేదన తపన నేను గమనించినాను. ఎందుకంటే మాటల ప్రభుత్వం కాదు ఇది, చేతల ప్రభుత్వం అని నిరూపించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ ఆనాడు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మన హన్మకొండలో ఇచ్చిన మాటను తూచా తప్పకుండా రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తామని వాగ్దానం చేసిన సందర్భంగా రైతులకు రుణమాఫీ చేయడం చాలా హర్షించనీయం తగింది. అలాగే ఇక్కడ మన వంగపాడుకు సుమారుగా 1 లక్ష మొత్తం రైతులు సంఖ్య 640 మంది నాకు ఇవ్వడం 14 మంది. సో ఇందులో 294 మందికి 1,44,44,44 రుణమాఫీ అయింది. ఇంకా సుమారుగా 70 నుండి 80 మందికి ఆధార్ లింకు, ఆధార్ కార్డులో ఉన్నదా లేక బ్యాంకులో ఉన్న తీసుకున్న లింకు సరిగా లేనందున ఇంకా రాలేదు. తప్పనిసరిగా ఇంకా 200 పైచిలకు మందికి 2 లక్షలు ఇంకా రావాల్సి ఉంది. మీరెవరు కూడా రైతు సోదరులు ఎవరు కూడా దిగులు పడకండి. ఆ బాధ్యత నేను తీసుకున్నా. తప్పనిసరిగా దగ్గరుండి సోదరుని తీసుకొని గౌరవ మనం మినిస్టర్
రైతు మినిస్టర్ మన తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఇద్దరం కలిసి వారికి వివరించినాం. ఇక్కడ జరిగిన కొన్ని బ్యాంకులో జరిగిన లోపాల వల్ల ఆ యొక్క ఐఎఫ్సి కూడా లేకుంటే రైతుల విషయంలో కొన్ని తప్పిదాలు జరగడంలో మన సోదరులకు రైతు సోదరులకు సరైన సమయంలో రాలేదు. ఎవరు కూడా దిగులు చెందొద్దు. ఈ యొక్క 10-15 రోజులలో ఈ మంత్ లాస్ట్ కల్లా నేను దగ్గరుండి పోయి శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఈ సభాముఖంగా అందరికి కూడా భరోసా ఇస్తున్నా. తప్పనిసరిగా వీలైతే సీఎం గారి దగ్గర పోయి కూర్చొని అతి త్వరలో మిగతా రైతులకు కూడా వచ్చే విధంగా నేను ముందుకు వెళ్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.